చాలా దీర్ఘకాలిక పంట. అంటే దాదాపు సంవత్సరం పొడవునా పండించే పంట. అయితే ఈ దీర్ఘకాలిక పంట పండించడంలో రైతులు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే గడ్డి సమస్య. అంటే మన చెరుకు నాటు పెట్టినప్పటి నుంచి కోత వరకు కూడా బాగా రైతులకు పీడించే సమస్య అనేది ఈ గడ్డి సమస్య అనేది ఎక్కువగా, అంటే కలుపు ఎక్కువగా రావటం అనేది ఒక సమస్యగా ఉంది. అదే రకంగా రెండో సమస్య మనం చూసుకున్నట్టయితే తీవ్రంగా ఏదైతే రైతులకు ఆందోళన పరుస్తుందో అది పీక పురుగు, అలాగే ఈ కాటుక తెగులు. ఈ రెండు కూడా మన రైతులకు ఎక్కువగా అంటే చెరుకుని ఆశించి నష్టపరచడం అనేది చేస్తుంది. తర్వాత ఇప్పుడు చెరుకు సాగు చేసుకున్న తర్వాత సంవత్సరం పొడవునా చెరుకు పంటను సాగు చేసుకొని తర్వాత ఎప్పుడైతే కోత దశకు వస్తుందో ఆ సమయంలో ఎక్కువగా అడవి పందుల బెడద అనేది కూడా ఎక్కువగా ఉండి సరే అంటే సాగు చేసుకున్నటువంటి చెరుకు పంటను దాదాపు 20-30% వరకు రైతులు ఈ అడవి పందుల సమస్య వలన కోల్పోతున్నారు. అదే కాకుండా చెరుకు నరకడానికి సరైన సమయంలో చెరుకు నరికి ఫ్యాక్టరీకి తరలించాలంటే ఈ మనుషులు, అంటే మనకు చెరుకు నరకడానికి కావాల్సినటువంటి లేబర్ల సమస్య కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు రైతులు ముఖ్యంగా ఈ సమస్యను చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ చెరుకు కొట్టే బృందాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంవత్సరం ముందు నుంచే వీళ్ళు డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చి తర్వాత వాళ్ళను చెరుకు కొట్టుకునేటప్పుడు వాళ్ళని మళ్ళీ ఫోన్లు చేసి పిలిపించుకొని చెరుకు నరికే సమయంలో కొద్దిగా జాప్యం కూడా జరుగుతుంది. దీనివలన చెరుకు నాణ్యత కూడా కొంతవరకు తగ్గిపోయి రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సో ఇటువంటి సమస్యలతో చెరుకు సాగు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేయబడుతున్నది.